నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో చేతులు కట్టేసి అత్యాచారం చేసి ఓ మహిళను హత్య చేసిన ఘటనలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ స్టాండ్ ఆవరణలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన మెట్టు శేఖమ్మ అనే 40 సంవత్సరాల మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీ రాత్రి నర్సాపూర్ బస్ స్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న శేఖమ్మకు 500 రూపాయలు ఇస్తానని ఆశ చూపి నిందితుడు ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడని, అనంతరం ఆమె చేతులను వైర్ తాడుతో కట్టేసి చీరతో ముక్కు నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడన్నారు. ఆపై ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్తో పరారయ్యాడని. మరుసటి రోజు ఉదయం పొదల్లో చేతులు కట్టబడిన స్థితిలో శేఖమ్మ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సర్వీస్లో పనిచేసే ఉద్యోగి ఇచ్చిన కీలక సమాచారంతో శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన కట్రోత్ సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంతపల్లిలోని లోకేష్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఈ సురేష్ వద్ద నుంచి మృతురాలి ఫోన్ను స్వాధీనం చేసుకుని అతడిని కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన నర్సాపూర్ సీఐ వెంకకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి, క్రైమ్ సిబ్బందిని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రచారం చేశాడు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ మహిళకు సంబంధించిన బంధువులు ఆ సోషల్ మీడియా ప్రచారంలో వాళ్ళు ఆ మహిళ యొక్క శవాన్ని ఫోటోలు అన్ని చూసిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. సో దాంట్లో ఆ మహిళ పేరు మెట్టు శేఖమ్మ, 40 సంవత్సరాలు. తర్వాత వరిగుంతం, గుల్చారం మండలం వరిగుంతం సంబంధించిన 40 years, 40 సంవత్సరాలు ఉంటుంది. సో ఆమెకు గతంలో అంటే 10 months వివాహం అయిన తర్వాత విభేదాలు ఉన్న తర్వాత ఆమె వచ్చేసి ప్రస్తుతం అయితే తల్లిగారి దగ్గరనే ఉంటుంది. సో ఆమె అన్న విషయం మాకు కన్ఫర్మ్ అయింది. సో కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్లతో మేము అప్రోచ్ అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎలాంటి కనబడే గాయాలు ఏం లేవు. తర్వాత ఏమైనా ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ లాంటిది ఏమైనా జరిగిందా అంటే పూర్తి వివరాలు ఏం తెలియని పరిస్థితి ఉంది. డాక్టర్లు కూడా కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గాయాలు ఏం లేవు, అన్నారు. అయినా కూడా మాకు ఏమనిపించిందంటే ఈ కేసు చాలా దాంట్లో ఏంటంటే చేతులు ఎందుకు కట్టేసి పడింది. అంతకుముందు రాత్రి మా బీసీ కానిస్టేబుల్స్ వెళ్ళినప్పుడు కూడా ఆ మహిళ అక్కడ మత్తులో తాగిన స్థితిలో అక్కడ కనబడింది, నిద్రపోతున్నది. తర్వాత ఆమె లేవి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసి కూడా ఆమె లేవలేని స్థితిలో ఉన్నది. తర్వాత మేము విచారణ ఏంటంటే అక్కడ బస్ స్టాండ్ లో ఉన్న ఎవరైతే ఆర్టీసీ అధికారులు కూడా ఆమె టచ్ చేసి ఆమె పంపించే ప్రయత్నం, ఎందుకంటే అక్కడ తాగి ఉండి ఆమె కూడా ఏంటంటే మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు అక్కడ తెలిసింది. సో కానీ తెల్లారి చూసేవరకేమో ఆమె ఎడబడి ఉన్నది, ఆ పొదల దగ్గర ఆవిడ చనిపోయింది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి దీని ఒక సవాలు, ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎస్ఐ రంజిత్ కుమార్, తర్వాత సిఐ రంగకృష్ణ టీము నర్సాపూర్ సంబంధించిన సిబ్బంది, మా క్రైమ్ సిబ్బంది దీని ఒక ఛాలెంజ్. ఎందుకు అంటే ఇక్కడ మాకు ఒకటే ఒక అనుమానం అనిపించింది. మహిళ రాత్రి ఉండాల్సిన మహిళ అక్కడ బస్ స్టాండ్ లో ఉండాల్సిన మహిళ ఎందుకు పోయింది, ఎందుకు ఆ పొదల దగ్గర పడి ఉన్నది. సరే ఏమన్నా మనం నేచర్ కాల్సి పోయింది అని కూడా നമുക്ക് సర్ది పెట్టుకోవచ్చు. కానీ ఈ రెండు చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకు కట్టేసి ఉన్నాయి అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకొని చూస్తే అక్కడ బస్ స్టాండ్ లో ఎలాంటి సీసీ కెమెరాలు కానీ మిగతాయి కానీ ఎలాంటివి అక్కడ ఉన్నా కానీ పనిచేయలేని పరిస్థితి ఉన్నది. తర్వాత సాంకేతిక ఆధారంతో చూద్దామంటే అమ్మాయి మహిళ దగ్గర ఫోన్లు తర్వాత ఏమైనా ఉన్నాయంటే అలాంటి కూడా ఏమి ఉన్నట్టు కూడా ఏమి చెప్పలేదు. తర్వాత తెలిసిన ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఐపీఎస్ మన మెదక్ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా టీంని, రంగకృష్ణ సిఐ గారిని, తర్వాత ఎస్ఐ రంజిత్ రెడ్డి టీంని కూడా ప్రత్యేకంగా మేము అభినందించడం కూడా జరిగింది. ఎస్పీ గారు అభినందించినారు. తర్వాత సంబంధించి రివార్డు కూడా మేము ఇస్తాము. అదేవిధంగా ఎవరైతే పోలీస్ కి ఈ కేసును ఛేదించడంలో ఒక బాధ్యతగా మెలిగి తర్వాత సమాచారం అందించిన నర్సాపూర్ సంబంధించిన 2-3 వ్యక్తులు ఉన్నారు. మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళ ఎవరైతే సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము అభినందించి వాళ్ళని కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఖచ్చితంగా ఇది శిక్ష పడుతుంది. శిక్ష పడేలాగా నిందితుడికి శిక్ష పడేలాగా కూడా మేము పూర్తి అన్ని కోణాలు కూడా మేము ఆధారం, తర్వాత సాంకేతిక ఆధారాలు, మిగతా ఆధారం పక్కన పెట్టి పాత పద్ధతిలో, ఒక సాంప్రదాయ పద్ధతిలో మా పరిశోధన అనేది స్టార్ట్ చేసి అక్కడ ఉన్న ప్రతి సాక్షిని, ప్రతి ఆ చుట్టుపక్కల ఉన్న పండ్ల మాట దగ్గర నుంచి అక్కడ చిన్న షాప్ కీనర్ దగ్గర అందరినీ కూడా జల్లెడు పెట్టినట్టు ఎంతోమంది కూడా మేము విచారణ చేస్తే దానిలో భాగంగా కొన్ని విషయాలు, కొన్ని క్లూస్, కొంతమంది వ్యక్తులు ఆమె రాత్రి కూడా ఆమెను టచ్ చేసినట్టు, ఆమె దగ్గరికి వచ్చేసి ఆమెతో మాట్లాడిపోయినట్టు మాకు తెలిసింది. తర్వాత మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ మేము వెళ్ళే క్రమంలో కొంతమంది అనుమానితులు ఆమెను వచ్చేసి
ఆ నైట్ ఒక కళ్ళు ప్యాకెట్ ఆమెకి ఇచ్చినట్లు, తర్వాత ఆమె దగ్గరకు వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయినట్లు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ క్రమంలో మేము కొంతమంది అనుమానితుల్ని వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళు కాదని తెలిసి ప్రస్తుతం ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ సామెతండ శివపేట సామెతండ చెన్నాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాట్రోతు సురేష్ అని చెప్పేసి ఇతను ఇక్కడ ఒక ప్రైవేట్ బొత్తుపల్లి దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. ఆ రోజు రాత్రి అతను కూడా ఏంటంటే కంపెనీకి రోజు వచ్చిన తర్వాత నైట్ 9 గంటలకు ఆయన బస్ స్టాండ్కి రావడం జరుగుతుంది. అప్పటికే వాళ్ళ ఊరికి వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒంటరిగా ఉన్న మహిళను తర్వాత సెమీ కాన్షియస్ ఉన్న మహిళను చూసిన తర్వాత ఈయన గత 2-3 నెలల నుంచి కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఆయన కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గురించి అతనికి ఏంటంటే ఈయన చూసిన తర్వాత ఒక లస్ట్ ఆయనకి కలుగుతుంది. నేను మాట్లాడదామని చెప్పేసి ఆమె తర్వాత ఆమెతో మాట్లాడి తర్వాత ఆమెను అనుభవించాలన్న ఒక ఇంటెన్షన్ ఒకటి మైండ్లో వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన కలుడికి వెళ్ళేసి కల్ షాప్కి వెళ్ళేసి అక్కడ కళ్ళు తాగించిన తర్వాత మళ్ళీ ఈమెను కలుస్తాడు. కలిసిన తర్వాత ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు, ఆఫర్ చేస్తాడు ఆమెకి. ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. కానీ అక్కడికి నైట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెతోటి సెక్షువల్ గా కలిసే ప్రయత్నం చేసినప్పుడు చాలా రూడ్ గా ఆమెతోటి బిహేవ్ చేస్తే ఆమె రెసిస్ట్ చేస్తుంది. ఆ రెసిస్ట్ చేయడంతో అతను ఇంకా క్రూరంగా అదైపోయి ఆమె 2 చేతులు కట్టేసి ఆమెను బలవంతంగా అనుభవించి ఆ తర్వాత ఆమె ఎక్కడ అరుస్తుందో అన్న ఉద్దేశంతో ఆమె అదే చీరకంతో తర్వాత నన్ను గుర్తుపట్టి మళ్ళీ ఇంకేమైనా ఇబ్బందులు పెడతాదన్న ఉద్దేశంతో ఆమె చీరకంతో ఆమె నోరు తన ముక్కు మూసి ప్రయత్నం చేస్తారు, మాదిరిగా ఉంటారు. సో ఆ క్రమంలో ఆమె ఎక్కిలు రావడం ఆల్రెడీ అప్పటికి తొందర మత్తులో ఉండడం వల్ల ఏంటంటే ఆమె తొందరగా శ్వాస ఆగిపోయింది. ఆ తర్వాత ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్ ఉదాహరణ సిమ్ ఉంది, తర్వాత కూడా మొబైల్ ఫోన్స్ మ్యాచ్ చేసుకొని పారిపోయినాడు. సో దీంట్లో ఈ రకంగా జరిగిన తర్వాత అతను వెళ్ళిండు. తర్వాత మనకు ఇవాళ మా టీమ్స్ అన్ని కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్న క్రమంలో ముఖ్యంగా నేను ఇక్కడ నర్సాపూర్ ప్రజల్ని తర్వాత ఇక్కడ ఉన్న ఒక బాధ్యతాయుతమైన పౌరుల్ని నేనైతే పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము మా వాళ్ళు అంటే ఎస్ఐ గారు, సిఐ గారు టీం ఏదైతే మొత్తం అందరిలో ఒక అవేర్నెస్ లాగా ఇక్కడ జరిగింది, మనకి ఎవరు అన్ని నిందితులకు సంబంధించిన క్లూస్ ఏమని ఇవ్వాలన్న ఉద్దేశంతో టచ్ చేస్తే ఇవాళ మాకు ప్రజల నుంచే మాకు ఒక క్లూ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత మన నైట్ ఎవరైతే అనుమానాస్పదంగా జరిగినారో అతను ఆ వ్యక్తి ఇక్కడ నేను ఉన్నాడన్న ఉద్దేశంతో సమాచారం వస్తే వ్యక్తిని మేము అందులోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తే ఆయన నేను ఈ విషయాన్ని అడ్మిట్ చేసి నేను నేరం చేశాను అనుకున్నాను. అతను ఎవరైతే చనిపోయిన మహిళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కూడా అతని దగ్గర మేము సీజ్ చేసినాం. తర్వాత మేము సెక్షన్ అంతకు అనుమానాస్పదంలోకి చెందిన మహిళగా ఉన్న కేసుని మేము హత్యా నేరం కింద మర్డర్ ఫర్ గెయిన్ అంటారు. ఎందుకంటే ఆ ఫోన్ కూడా ఎత్తుకొని పోయినాడు కాబట్టి మర్డర్ ఫర్ గెయిన్ కింద మేము దీన్ని సెక్షన్ ఆల్టర్ చేసేసి ఇవాళ మేము అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు కూడా ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో నిజంగా కూడా ఇది నేను ఈ మధ్యకాలంలో చూసినట్టు సాంప్రదాయబద్ధమైన పాత పద్ధతిలో ఎందుకంటే అన్ని ఎలాంటి సాంకేతిక ఆధారాలు కానీ సీసీ కెమెరాలు కానీ లేని పరిస్థితుల్లో కూడా పోలీసులు